హాయ్ ఫ్రెండ్స్, మీరు కరివేపాకు కారపొడి చేసుకోవాలనుకుంటున్నారా? అయితే నేను చెప్పే విధంగా చేసి చూడండి. కరివేపాకుతో ఇలా కారపొడి చేసి పెట్టుకుంటే ఇడ్లీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. అంతేకాదు రోజుకొక ముద్దలో తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు కరివేపాకుతో కారపొడి తయారు చేసుకునే విధానం చూద్దాం. ఇప్పుడు కరివేపాకుని శుభ్రంగా కడుక్కుని ఎండలో కానీ లేదంటే క్లాత్ మీద కానీ ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు కావలసిన పదార్థాలు చూద్దాం. కరివేపాకు, ఎండుమిర్చి 10 నుంచి 15 తీసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, అలాగే తెల్ల నువ్వులు, పచ్చి వెల్లుల్లి, కల్లుప్పు. కారపొడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 4 స్పూన్లు నువ్వులు వేసుకుని 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని దోరగా వేయించుకోండి. ఇవన్నీ లైట్గా దోరగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 10 నుంచి 15 ఎండుమిర్చి వేసుకుని ఒక 2 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇలా మొత్తం కరివేపాకును వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కరివేపాకుని బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోకండి, ఎందుకంటే కరివేపాకు ఫ్లేవర్ అనేది మారిపోతుంది. నేను వీడియోలో చూపించే విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. కరివేపాకు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని అందులోనే మనం ఇప్పుడు కల్లుప్పును కూడా వేసుకుందాం. ఇవన్నీ ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, నేను చూపించే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. మనం ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న కరివేపాకు మొత్తం వేసుకుని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, నేను చూపించే విధంగా కరివేపాకు మొత్తం మెత్తగా పౌడర్లా అయిన తర్వాత పచ్చి వెల్లుల్లి వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా హెల్తీగా కరివేపాకు కారపొడి తయారు చేసుకునే విధానం మొత్తం మీకు చూపించాను. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడున్న రోజుల్లో హెయిర్ ఫాల్ అనేది చాలా పెద్ద సమస్య అండి. ఈ కరివేపాకు కారపొడితో చాలా వరకు హెయిర్ ఫాల్ అనేది తగ్గించుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా రోజుకొక ముద్దలో కరివేపాకు పొడి వేసుకుని తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. కాబట్టి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. డూ ఫాలో.